నెహ్రూ, సంజయ్, ఇందిరా, రాజీవ్ సమాధుల కొరకు 150 ఎకరాల భూమిని వృధా చేశారు. 600 కోట్ల ఖర్చుతో అఖిలేష్ లక్నోలో హజ్ హౌస్ నిర్మించి ప్రజాధనాన్ని ఖర్చు చేశాడు. 1200 కోట్లతో మాయావతి తన సొంత మరియు ఏనుగు విగ్రహాలు నిర్మించారు. వీరినెవరిని అంత విశాలమైన స్థలాలలో హాస్పిటల్స్, విద్యాలయాలు నిర్మించమని ఎవరూ అడగలేదు. 1947 దేశవ్యాప్తంగా కేవలం 600 మసీదులు ఉండేవి. కానీ ఇప్పుడు 11 లక్షల మసీదులతో ప్రపంచంలో ఏ దేశంలో లేనన్ని మసీదులు నిర్మించారు. అంటే కాంగ్రెస్ గత 60 సంవత్సరాల పాలనలో ఏం నిర్మించింది? హాస్పిటల్లా, విద్యాలయాల, లేక మసీదుల? వీటి గురించి ఎవరూ మాట్లాడరు. దాదాపు 500 సంవత్సరాల పోరాటం తర్వాత మర్యాద పురుషోత్తముడు శ్రీ రామచంద్రుడి జన్మస్థలం ఆక్రమించబడి ఇప్పుడు న్యాయ పోరాటంతో రామ మందిరాన్ని ప్రజలే నిర్మించుకుంటే